గుండె నిండా గుడిగంటలు. టుడే జూలై 15 ఎపిసోడ్. ఫలించని బాలు అబద్ధం, ఏకమైన శృతి రవి. గుండె నిండా గుడిగంటల సీరియల్ రోజురోజుకి కొత్త ట్విస్టులతో ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, మీనా వచ్చి శృతితో మాట్లాడిన తర్వాత రవి మీద శృతికి కోపం పోయింది. అయితే రవిని తన దగ్గరికి రప్పించుకోవడానికి తెలివిగా శృతి రవి స్నేహితుడైన మరో చెఫ్కి కాల్ చేసి ఫుడ్ ఆర్డర్ చేస్తుంది. ఆ షెఫ్ రవికి విషయం చెప్పడంతో రవి ఫుడ్ తీసుకొని శృతి డబ్బింగ్ స్టూడియోకి వస్తాడు. ఇక రవి శృతి రాకపోవడంతో ప్రభావతి తినను అంటుంది. ఆమె తినను అనడంతో భోజనానికి కూర్చున్న ప్రభావతి కుటుంబ సభ్యులంతా తినకుండానే లేస్తారు. ప్రభావతి తింటే కానీ మేము తినమనుకుంటారు. మనోజ్ అయిష్టంగానే తినకుండా ఆగుతాడు. ఇక మీనా అప్పుడే బాలుతో మీరే ఏదో ఒకటి చెయ్యండి, అత్తయ్య తింటే కానీ మామయ్య కూడా తినరు, మామయ్య తినకపోతే టాబ్లెట్స్ వేసుకోవడం కష్టం కదా, ఏదో ఒకటి చెయ్యండి అంటుంది. పాపం బాలు కొంచెం ముందే నుంచే లేచి ఏదో ఒకటి చేస్తానులే అని వెళ్తాడు. మరోవైపు శృతికి ఆర్డర్ వచ్చిందని తెలియడంతో రవినే వచ్చాడనే నమ్మకంతో అక్కడికి వెళ్తుంది. అప్పటికే రవి వడ్డిస్తూ ఉంటాడు. ఆర్డర్ ఇస్తే మీ రెస్టారెంట్ వాళ్ళకి వడ్డించి మరీ వెళ్తారా అంటుంది శృతి కావాలని. సరే అయితే నేను వెళ్తాను అని రవి లేవబోతుంటే, నేను వెళ్ళమని ఏం చెప్పలేదు, మీ ఫ్రెండ్కి ఫుడ్ ఆర్డర్ ఇస్తే నువ్వు వస్తావని నాకు తెలుసు అంటుంది. మరో ప్లేట్ కూడా ఎదురుగా పెడుతూ, నువ్వు నేను రావాలని అలా చేశావని నాకు కూడా తెలుసు, మరో ప్లేట్ దేనికి అంటాడు రవి అలిగినట్లు చూస్తూ. నువ్వు కూడా తినలేదని తెలుసులే నాకు అంటుంది శృతి నవ్వుతూ. ఇంకాస్త కూల్గా మాట్లాడుకుంటారు రవి శృతిలు. తినేశాక ఇంటికి వెళ్దాం, అక్కడ అంతా బాధపడుతున్నారు అంటాడు రవి. ఎవరెవరు బాధపడుతున్నారు అంటుంది శృతి తింటూ. మా అమ్మ నాన్న బాలు అన్నయ్య అంతా అంటాడు రవి. అబ్బో, పెద్ద మనిషికి బాధపడటం కూడా వచ్చా ఏంటి అంటుంది శృతి. దాంతో బాలు అన్న మాటల గురించి, బాధపడిన విషయాల గురించి చెబుతూ, వాడు తప్పు లేకుండా ఎవరిని ఏమనడు కదా శృతి అని సర్ది చెబుతాడు రవికి. మరి మీ అన్నయ్య వచ్చి రమ్మని అడిగితే నువ్వు ఎందుకు వెళ్ళలేదు అంటుంది అనుమానంగా. నువ్వు లేకుండా నేను ఎలా వెళ్తాను అంటాడు రవి. మొత్తానికి శృతి రవి ఇద్దరూ ప్రభావతి ఇంటికి వచ్చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రభావతి తినకుండా అలిగి కూర్చోవడంతో ఇంట్లో అంతా బతిమిలాడుతూనే ఉంటారు. మనోజ్ అయితే ఎంత బతిమిలాడినా పని కావడం లేదని బయటకు వెళ్ళి తినేసి వద్దామని అనుకుంటాడు. కానీ ఆ ప్లాన్ని రోహిణి కనిపెట్టేసి వెళ్ళనివ్వదు. ఇక కాసేపటికి బాలు ఇంటికి బిర్యానీలు పట్టుకొని వచ్చి విజిల్ వేస్తాడు పెద్దగా. ఇంట్లో అంతా అక్కడికి చేరుతారు. బాలు అల్లరికి చెవులు మూసుకుంటారు. బిర్యానీ తెచ్చాను తిందామని పిలుస్తాడు అందరినీ. ప్రభావతి తినను అంటుంది. దాంతో బాలు తెలివిగా, రవిగాడు ప్రేమగా వండి పంపించిన బిర్యానీ ఇది, వద్దు అంటే చెప్పు, చెత్తలో వేస్తాను అని తెలివిగా అబద్ధం చెప్తాడు. అది అబద్ధమన్న విషయం ఎవరికీ తెలియనివ్వడు. దాంతో ప్రభావతి దారికొస్తుంది. నా కొడుకు నా కోసం ప్రేమగా వండి పంపిస్తే నువ్వు పడేస్తావా అని వడ్డించుకొని మరీ తినేస్తుంది. దాంతో ఇంట్లో అంతా కూడా తింటారు. మొత్తానికి బాలు అబద్ధంతో ప్రభావతి కడుపు నిండింది. ఆకలితో నకనకలాడుతున్న మనోజ్ తృప్తిగా తిని శాంతించాడు. సత్యం ఆరోగ్యం కోసం, ప్రభావతి కోపాన్ని తగ్గించడం కోసం బాలు ఇలా చేశాడన్నమాట. ఈ నిజం రవి శృతి ఇంటికి వచ్చాక బయటపడుతుంది కాబోలు.